పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాల్ని రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఆయన పుట్టినరోజుని మరింత స్పెషల్ గా మార్చారు ఆయన ఫ్యాన్స్. జనసేన పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఖుషీ తర్వాత 10 ఏళ్ల పాటు హిట్ లేని పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అందించింది. ఇక గబ్బర్ సింగ్ రిలీజ్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల కోలాహలం కనిపించింది. థియేటర్ల దగ్గర అభిమానులు సందడి చేశారు. గబ్బర్ సింగ్ రిలీజ్ తో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తారని అందరూ భావించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి రిలీజ్ కలెక్షన్స్ ని గబ్బర్ సింగ్ బ్రేక్ చేస్తుంది అనుకున్నారు. అయితే రిలీజ్ లో మాత్రం గబ్బర్ సింగ్ మురారి రికార్డ్ ని బ్రేక్ చేయలేదు అన్నట్టే కనిపిస్తుంది. గణాంకాలు చూసినట్టయితే మురారి రిలీజ్ మొదటి రోజు 5.5 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించి చరిత్ర సృష్టించింది. అయితే గబ్బర్ సింగ్ మాత్రం మురారిని అధిగమించలేదని తెలుస్తుంది. దానికి కారణం మనందరికీ తెలిసిందే, 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు రావడమే. గబ్బర్ సింగ్ సినిమా 4.5 నుంచి 5 కోట్ల వరకు వసూలు చేసి ఉండవచ్చని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక బుక్ మై షోలో కూడా గబ్బర్ సింగ్ కన్నా మురారి ముందు వరుసలో ఉంది. గబ్బర్ సింగ్ సినిమాకి 125K టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ మురారి సినిమాకి 161K టికెట్స్ అమ్ముడుపోయినట్టు లెక్కలు చెప్తున్నాయి. భారీ వర్షాల ఎఫెక్ట్ గబ్బర్ సింగ్ సినిమాపై గట్టిగానే పడినట్టు కనిపిస్తుంది. దీంతో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అని భావించిన గబ్బర్ సింగ్ మురారిని అధిగమించలేకపోవడం పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ ని కాస్త నిరాశకి గురిచేసింది.